సో మన ఫుడ్ అయితే వచ్చింది చూడండి. ఏ పాపా మొత్తానికి 2 కొబ్బరి బొండాలు తీసుకున్నాం. Olito, ¿qué pasa? Bem. Yeah. మన డ్రైవర్ అన్నమాట, మన క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు మన కార్ తీసుకొని Copacabana Beach. Copacabana. Yeah, it's really చాలా ఫేమస్ ప్లేస్ అది. ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వెళ్ళి అక్కడ ఒక మంచి ట్రెడిషనల్ డ్రింక్ ఒకటి ఉంది, అది తాగి బీచ్లోని కొంచెం ఎంజాయ్ చేద్దాం. మన క్యాబ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి ఎక్కడో అమెజాన్ అడవుల్లో ఉన్నట్టుంది. మొత్తం మన బ్యాచ్ అంతా నడుచుకుంటూ వస్తున్నాం. క్యాబ్ కింద ఎక్కడో పార్క్ చేసాడు మనోడు, కుర్రాడు. మన క్యాబ్ డ్రైవర్ ముందే వెళ్తున్నాడు. జస్ట్ సిప్పు నుంచి స్టాచ్యూ చూడడం కోసం అండ్ స్టాచ్యూ నుంచి మళ్ళీ ఈ కోపాకబానా అనే ఒక బీచ్ చూడడం కోసం $40 మనిషికి పే చేస్తాం. చాలా బెస్ట్ రేటు, బాగుంది, పర్లేదు. ఆల్ ఇంక్లూజివ్ అన్నమాట. అక్కడ స్టాచ్యూ దగ్గర టికెట్ కూడా వాళ్ళే పే చేసుకొని మొత్తం $40 ఇంక్లూజివ్ అనమాట. సో ఆల్మోస్ట్ వస్తాం మన క్యాబ్ల దగ్గర. సో వీళ్ళందరూ ఇక్కడ క్యాబ్ని ఇక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి అక్కడ వెయిట్ చేస్తారన్నమాట. మనం ఇక్కడికి నడుచుకుంటూ రావాలన్నమాట క్యాబ్ కోసం. మన క్యాబ్ రెడీ ఉంది, వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంటుందంటే మన డ్రైవర్ మన ఇక్కడ ఆపాడన్నమాట. కొంతమంది జనాలు అయితే పైకి ఎక్కి కిందకు వస్తున్నారు. మళ్ళీ బ్రెజిల్ దేశానికి ఎప్పుడు వస్తామో తెలియదు కానీ చూడి బోత్ ఎక్సైటింగ్. స్టిల్ యూ స్టిల్ హ్యావ్ ఎనర్జీ. గుడ్, దిస్ లుక్స్ నైస్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెళ్తూ ఇట్స్ ద బెస్ట్ వ్యూ ఐ థింక్. చాలా బెస్ట్ వ్యూ దగ్గరికి వచ్చాం. సిటీ మొత్తానికి బెస్ట్ వ్యూ ఇదే అనుకుంటా. చూడండి. సో ఒక్క స్పాట్తో మొత్తం బ్రెజిల్ మొత్తం కనిపిస్తుంది అనమాట. రియో ది జనీరో సిటీ చూడండి. చాలా మంది జనాలు ఇక్కడ ఉన్నారు. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది. మీకు అక్కడ కింద బీచ్ కనిపిస్తుంది కదా, దాన్ని కోపాకబానా అంటారు. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. చాలా ఫేమస్ బీచ్ రియో ది జనీరోలో. వెల్కమ్ టు ప్యారడైస్. కోపాకబానాకు వస్తాం మొత్తానికి. చోటి సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు కోపాకబానా. ప్రపంచంలోనే ఉన్న ఎంతో ఫేమస్ బీచ్లో ఇది ఒకటి. రియో ది జనీరోలో ఉన్న ఈ కోపాకబానా అనేది చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు వస్తాం మొత్తానికి మనం. చూడండి సూపర్ ఉంది వైబ్స్ అయితే ఇక్కడ. పక్కనే సిటీ, పక్కన మన బీచ్. మన వైజాగ్లో ఉన్న బీచ్లో ఉంది సేమ్ ఇక్కడ. సిటీ అండ్ పక్కన బీచ్ అండ్ ఇక్కడ ఈవెంట్స్ కూడా అవుతున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది బీచ్ అయితే. చూద్దాం. సో మన వాళ్ళకి ఆకలి వేస్తుందంటే తినడానికి వచ్చారు ఇక్కడ ఒక చిన్న క్లబ్లోకి. చూద్దాం ఏముంటుందో తినడానికి, ఏటో తెలియదు. Yeah, this is how it is. This is a Brazilian taste. పాపం పాపకి నచ్చలేనట్టుంది. తాగింది చాలా ఘాటుగా, చాలా మిక్స్ ఆఫ్ టేస్ట్స్ వస్తున్నాయి అన్నమాట. డిఫరెంట్ ఉంది టేస్ట్.
ఆ డ్రింక్ టేస్ట్ చేసాం, కపిరినా భలే ఉంది. రమ్ముతో చేసినట్టున్నారు, కొంచెం బుర్ర స్పిన్ అవుతుంది, సూపర్ ఉంది. గ్లాస్ అమ్ముతాడు మనోడు. ఇక్కడ పాపం స్కూల్ పిల్లల్లా ఉన్నారు ఇలా. ఏ పాప, బీచ్లో మంచి వైబ్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ చూసినా సరే ఆడుకుంటున్నారు. ఏ వస్తా బ్రో, సూపర్ ఉంది బీచ్ ఇది. పక్కన సిటీ అండ్ ఈ పక్కన ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు, అక్కడ చాలా చాలా గేమ్స్ ఆడుతున్నారు. పక్కనే మంచి మంచి రెస్టారెంట్స్, డ్రింక్స్, అబ్బా మంచి వైబ్స్ అయితే వస్తున్నాయి. తప్పకుండా ఎవరైనా సరే బ్రెజిల్ వస్తే రియో ద జనీరోలోని ఇక్కడ విజిట్ చేయాలి. హలో what an amazing place. अंदर क्या है, क्या चल रहा है अंदर? इंग्लिश लेना पड़ेगा सर. अच्छा, where you come from? Brazil? Dove? De Chile. Ah, yeah. Chileno. Sí. India. De la India. Yeah. ¿Qué pasa? ¿Qué pasa? What's up, man? Good, all good. Que le vaya bien. సో అందరూ బాగానే ఉన్నారు. అందరూ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్లోని మనకి అసలు పర్లేదన్నమాట. అంటే మామూలుగా బ్రెజిల్లో ఎక్కువ క్రైమ్ ఉందంటారు, చాలా డేంజర్ అంటారు. కాకపోతే క్రౌడ్ ఉన్న ప్లేస్లో వెళ్తే అంత హ్యాపీగా ఉంటుంది, అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. తిరగవచ్చు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా ఇక్కడ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎంత దూరం ఉన్నా సరే. బీచ్ చూడడానికి చాలా విశాలంగా, చాలా పొడవుగా ఉందన్నమాట. ఇక్కడ మన బ్రెజిలియన్ పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ. హలో సార్, ఫ్రమ్ ఇండియా, బ్రెజిలియన్ పోలీస్. సో ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ సో మచ్, యూ సో ఫ్రెండ్లీ, వెరీ గుడ్. ఆ బ్రెజిలియన్ పోలీసులు ఫ్రెండ్లీగా బాగానే మాట్లాడుతున్నారు. మొత్తం బీచ్ మొత్తం వాలీబాల్ కోర్ట్లే, ఎక్కడ చూసినా సరే వాలీబాల్ గట్టిగా ఆడుతుంటారు అన్నమాట వీళ్ళు బీచ్లోనే. ఆల్ గుడ్. సో ఎక్కడ చూసినా వాలీబాల్ కోర్ట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ. భలే ఉంది పోతే పోనీ, కానీ మళ్ళీ ఇలాంటి వయసు మళ్ళీ రావు ఎక్కడన్నా. ఇద్దరు జానిగా వాలీబాల్ ఆడుతున్నారు కొంతమంది, 100 అమ్మాయిలు గట్టిగా ఆడుతున్నారు. చాలు మనకి, మామూలుగా లేదు అసలు బీచ్. అసలు శాండ్ చూడండి వైట్గా ఎలా ఉందో. చాలా పెద్ద బీచ్ అన్నమాట, చాలా పొడవైన బీచ్. ఎంత దూరం వెళ్ళినా సరే ఇంకా అలా బీచ్ అలా వస్తూనే ఉంది. సో అక్కడ మన ఫుడ్ అయితే వెయిట్ చేస్తుంది, మన టేబుల్ అక్కడ ఉంది. మన ఊళ్ళో వదిలేసి ఇక్కడికి వచ్చాం అలా తిరగడానికి. కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. కొబ్బరికాయలు అయితే లేవు, కనిపించట్లేదు. ఇక్కడ పెట్స్ అమ్ముతారు. గుడ్, థ్యాంక్ యూ. क्या ले रहे? Help me, man. Yeah. మనోడు ఏం ఉండదు కానీ $1 ఇచ్చాడన్నమాట ఫ్రీగా మనోడు, ఎందుకంటే చాలా బిగ్ హార్ట్ గాయ్. మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు, ఇంకా ఫుడ్ అయితే రాలేదు. సో వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. యూ కెన్ వెయిట్, వీ విల్ హ్యావ్ ఎ రౌండ్. ఏ మోహితో already mojito. Where is my mojito? Where is yours, mojito? No one touched for you. Happy? Ay. మన వాళ్ళు ఇంకో డ్రింక్ ఆర్డర్ చేశారు. ఊహో ఆర్డర్ చేసి మ్యాక్. థ్యాంక్ యూ. Yeah, bless you. I'm always there. And on next place. Cheers. Post. I'm always there, but I'm doing that. Because if I do something when I'm stressed, then everyone is there.
మొహితో ఇన్ కోపకాబానా బీచ్. ఇంకో డ్రింక్ వస్తుంది మనకి. So if I go down, if the mouse is stuck there. పక్కన స్పెషల్గా 2 వీలర్ కోసం అని ఇది ఒక వే ఉంది ఇక్కడ. ఇంట్రెస్టింగ్ అనా. 4 వీలర్స్ కోసం అటువైపు, 2 వీలర్ కోసం ఇటువైపు. పర్లేదు, బాగా చేశారు రోడ్ అయితే. అవి వస్తున్నారు పాపులర్. ఓలా అమిగోస్. మనోడు కోకోనట్ తాగుదామని అంటున్నాడు. సో తాగుదాం, చూద్దాం కొబ్బరికాయ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ చూద్దాం. కోకో కోకో విడు అజా డార్లింగ్. ఏ పెద్ద కొబ్బరి బొండం పెట్టాడు, కొబ్బరికాయ తీస్తున్నాడు కుర్రాడు లోపల నుంచి. ఏది తీసక్తే చాలా కొబ్బరికాయలు ఉన్నాయి లోపల. లే యా. సో మొత్తానికి 2 కొబ్బరి బొండాలు తీసుకున్నాం. కాకపోతే $3 తీసుకున్నాడు. ఎక్స్పెన్సివే కొంచెం, కానీ ట్రై చేద్దాం. ఇలాంటి ప్లేస్లోనే ఒక కొబ్బరి బొండం తాగితే దానికి వచ్చి కిక్కే వేరు. బాగుంది, పర్లేదు. సో 2 కొబ్బరి బొండాలకి $3 ఎక్కువే, కానీ పర్లేదు. ఒక ఎక్స్పీరియన్స్ కోసం తాగేసాం ఇక్కడ. తప్పదు, ఇంకా తాగాల్సి వస్తుంది అప్పుడప్పుడు, మీకు చూపించడం కోసమైనా సరే. సో అక్కడ మన మన ఫుడ్ అయితే వెయిట్ చేస్తుంది మన టేబుల్ దగ్గర. వెళ్ళి చూద్దాం. ఫుడ్ తినేసి, నేనైతే స్ట్రిమ్స్ ఆర్డర్ చేశాను. ఫుడ్ తినేసి వెళ్ళి బీచ్లోకి వెళ్ళి ఒక చిన్న స్విమ్ వేద్దాం. సో మన ఫుడ్ అయితే వచ్చింది చూడండి. స్ట్రింప్ ఆర్డర్ చేశాను, రొయ్యలు. సో అయిపోయింది ట్రిప్ మొత్తానికి సక్సెస్ఫుల్గా. 2 బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే చూసాము బ్రెజిల్లోని, స్టాచ్యూ అండ్ కోపకాబానా బీచ్. మజా వచ్చింది. మనిషికి $35 పే చేస్తున్నాను అన్నమాట ట్యాక్సీకి. ఈ 2 స్పాట్స్ చూసినందుకోసం చాలా హ్యాపీగా ఉంది. బ్రెజిల్ మొత్తానికి అయిపోయింది. నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్ళబోతున్నాం మన షిప్. సో వేరే నెక్స్ట్ పోర్ట్ రాబోతుంది, మీకు అనౌన్స్ చేస్తాను ఏ పోర్ట్ అనేది. సో వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో వరకు. Until then, see you. $40 पे कर लेगा.